హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ అరకు లోకల్ ఛానల్ అరకు నాయుడు. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే అరకు వచ్చిన వాళ్ళు కంపల్సరీగా టేస్ట్ చేయాల్సిన ఫుడ్ ఐటమ్ అది చెప్పబోతున్నాను. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, అరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ముఖ్యంగా టేస్ట్ చేయాల్సిన ఫుడ్ ఏంటంటే బొంగు చికెన్, బొంగు బిర్యానీ, కబాబ్స్. ఇది అంటే కింద సైడ్ కూడా వైజాగ్ కానీ అటు కూడా దొరుకుతాయి. కాకపోతే అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే అక్కడ తయారు చేసేది వేరు, ఇక్కడ తయారు చేసేది వేరు. అక్కడ ఒక వేరే టేస్ట్ ఉంటుంది, ఇక్కడ ఒక వేరే టేస్ట్ ఉంటుంది. అందుకు అంటారు తింటే అరకులో ఉన్న బొంగు చికెనే తినాలి రానేసి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసుకుంటారండి. మసాలాలు కానీ కారం పొడి కానీ వీళ్ళు పండించుకొని ఇక్కడ ఓన్గా ప్రిపేర్ చేసుకొని అది మసాలా అనేది అందులో అప్లై చేస్తారు కాబట్టి టేస్ట్ అంతా బాగుంటుంది. అందుకు ఇంకోటి ఏమంటే బొంగు అండి. అరకులో దొరికే బొంగు వేరు, కింద సైడ్ దొరికే బొంగు వేరు. అందుకోసమని ఆ బొంగు కోసం అనేసి టేస్ట్ వస్తుంది ఇక్కడైతే అరకులో. అందుకోసం అనేసి అరకు వచ్చిన వాళ్ళు కంపల్సరీగా బొంగు చికెన్ తినండి, బొంగు బిర్యానీ తినండి, కబాబ్ పొలులు తినండి. చీకులు అంటారు కదా, అది కబాబ్స్. అది తింటే మాత్రం మీకు చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఇంకోసారి మరి మీరు అరకు వస్తే కంపల్సరీగా టేస్ట్ చేస్తారు, అంత బాగుంటుంది. చాలామంది అనుకుంటారు బొంగు బిర్యానీ అంటారు కానీ భయ్య అది ముందే చేసి పెట్టి తర్వాత ఆ బొంగులో నింపేసి ఇస్తారు అనుకుంటారు. కాదు, అది మొత్తం రైస్లో మసాలా మొత్తం అని కలిపి ఆ బొంగు నీటి కడిగేసి ఆ రైస్ ఆ బొంగులో వేసి ఒక అరగంట దాన్ని ఇటు అటు తిప్పి కాలిస్తే అప్పుడు బొంగు బిర్యానీ అనేది రెడీ అవుతుందండి. అదే మీరు అనుకుంటారు లేదు ముందుగానే చేసి పెడతారేమో అనుకుంటారు. కావాలంటే వీలు ఉంటే మీరు దగ్గరుండి చూడండి, మీరు దగ్గరుండి ప్రిపేర్ చేసుకొని చేయించుకోండి. మీకు అంతగా డౌట్ ఉంటే అప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం ఇంకా బుర్రపాడండి. మామూలు బిర్యానీ కంటే బొంగు బిర్యానీ ఇంకా బాగుంటుంది. అందులో ఇంకా బొంగు చికెను చాలామంది అనుకుంటారు బాగాలేదు భయ్య అంటారు. కాకపోతే తినండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది. ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, నా మాట వినైనా ఒకసారి టేస్ట్ చేయండి, మీకు కంపల్సరీగా నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. ఓకే నా ఫ్రెండ్స్, అరుగు వచ్చిన వాళ్ళు మాత్రం ఈ 3 ఐటమ్స్ మాత్రం కంపల్సరీగా టేస్ట్ చేయండి. తర్వాత ఇంకా చూడాల్సిన ప్లేస్లు ఏమైనా ఉంటే చూడండి. ఓకేనా, ముఖ్యంగా మాత్రం ఈ 3 మాత్రం అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే అరకు వచ్చి మరి తినకుండా వెళ్ళిపోతే వేస్ట్ అండి. చెప్తున్నాను కదా, వచ్చిన వాళ్ళు కంపల్సరీగా 3 ఐటమ్స్ మిస్ చేయొద్దు. కంపల్సరీగా మీ యొక్క ఫుడ్ తర్వాత తినండి. కాకపోతే ఇది మాత్రం తినండి ముందు. ఇది టేస్ట్ చేసిన తర్వాత ఇంకా వేరేది టైప్ చేయండి. ఓకేనా, ఈ 3 మాత్రం కంపల్సరీగా మోస్ట్ తినాల్సిన ఫుడ్ ఐటమ్ అరకు వచ్చిన వాళ్ళు మాత్రం. అది కూడా చాలా చోట్ల దొరుకుతాయండి. అరకులో దొరుకుతుంది, బొర్రా గుహల్లో దొరుకుతుంది, కటికీల ఎక్కడైనా దొరుకుతుంది. ఎక్కడైనా బాగానే ఉంటుంది మా ట్రైబుల్ చేసేవి అయితే. మరి కింద సైడ్ మరి ఎలా ఉంటుందో నాకు తెలియదు. మరి అరకులో చేసే బొంగులు బిర్యానీ అయినా బొంగు చికెన్ అయినా అయితే చాలా బాగుంటుంది మరి నాకు తెలిసి. మరి మీరు కింద సైడ్ ట్రై చేసి ఉంటారు, అందుకోసమని చాలామంది చెప్తుంటారు, వీడియోలో చూస్తుంటాను. అంటే బాగాలేదు, అరకులో వెళ్ళి బొంగు చికెన్ తిన్నాను కానీ మరీ అంత టేస్ట్ లేదురా, లేదు నాకు అసలు ఏటనిపించేదో నాకు తెలియదు అంటే వాళ్ళు ఎక్కడ తిని ఉంటారు, సరిగ్గా చేయడం రాని వాళ్ళ ద్వారా. అలాంటి వాళ్ళ ద్వారా వెళ్తే మాత్రం మరి వాళ్ళు కొత్తగా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు. ఇక్కడ వస్తే అందరూ దాదాపు 1 year 2 years నుంచి పెడుతూనే ఉన్నారు బొంగు చికెన్లు. అలాంటి వాళ్ళ ద్వారా వెళ్తే మీకు మంచిగా నీట్గా చేసి ఇస్తారని నేను కోరుకుంటున్నాను. అదే కొత్తగా పెట్టిన వాళ్ళ దగ్గర వెళ్ళి తినేసి బాగాలేదంటే అవ్వదండి. మీరు లేకపోతే దగ్గరుండి చేయించుకొని తింటే ఆమెకు ఫీల్ వేరు. ఎందుకంటే ఆ బొంగు చికెన్ బొంగులు బిర్యానీ తింటే మాత్రం ఇంకోసారి వస్తే కంపల్సరీగా డెఫినెట్లీ బొంగు బిర్యానీ బొంగు చికెన్ చీకులు మాత్రం కంపల్సరీగా తింటారు. నేను చెప్తున్నాను కదా, నా మాట వినైనా బొంగులు బిర్యానీ కానీ బొంగు చికెన్ కానీ ట్రై చేయండి వస్తే. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఓకే, నమస్తే.